Hello everyone, welcome back to our channel TS MSET TGEAP Set 2024 సంబంధించి మనకి ఇక్కడ కౌన్సిలింగ్ లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి కావాల్సినటువంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవి ఉన్నాయి, ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏవి తీసుకువెళ్ళాలి, అదే విధంగా జిరాక్స్ కాపీస్ ఏవి తీసుకువెళ్ళాలి కూడా స్టెప్ బై స్టెప్ అయితే వీళ్ళు మీకు ఇండియట్గా చెప్పబోతా ఉన్నాను. ముందుగా వీడియోకి లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే మీకు సీటు వచ్చేంత వరకు అయితే గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ తరఫు నుంచి. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే డీటెయిల్ నోటిఫికేషన్ లో ఉన్నాం. చూడండి, సర్టిఫికేట్స్ టు బి ప్రొడ్యూస్డ్ బై ద క్యాండిడేట్ ఎట్ ద టైమ్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ది ఫాలోయింగ్ అనమాట. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్ తో పాటు 2 సెట్ల జిరాక్స్ కాపీస్ కూడా మనము ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి. ఓకే, ముందుగా మనం చూసుకున్నట్లయితే డాక్యుమెంట్కి వచ్చేసి ఇక్కడ టీజీఈఏపీ సెట్ యొక్క ర్యాంక్ కార్డ్ కావాల్సి ఉంటుంది, అదేవిధంగా టీజీఈఏపీ సెట్ హాల్ టికెట్ కావాల్సి ఉంటుంది, అదేవిధంగా మీ యొక్క ఆధార్ కార్డ్ కావాల్సి ఉంటుంది, అదేవిధంగా ఎస్ఎస్సి మీ మెమో కావాల్సి ఉంటుంది, అదేవిధంగా ఇంటర్మీడియట్ మెమో కావాల్సి ఉంటుంది. అదేవిధంగా చూడండి, ఇక్కడ 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు అయితే మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ అనమాట. మీ యొక్క 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు అయితే మీ యొక్క బోనోఫైడ్స్ కావాల్సి ఉంటుంది. ఓకే, అదేవిధంగా ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్స్ అనమాట, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ అనమాట, మీ యొక్క ఇంటర్మీడియట్ టీసీ కావాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/1/2024 బై కాంపిటెంట్ అథారిటీ ఇఫ్ అప్లికేబుల్. ఇక్కడ ఓసీ బీసీ కావచ్చు, అదేవిధంగా ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, ప్రతి ఒక్క స్టూడెంట్స్కి అయితే ఇక్కడ ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకు 1/1/2024 నాటి నుంచి ఇష్యూ చేసుకున్నటువంటి. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈడబ్ల్యూఎస్ ఇన్కమ్ అండ్ అసిస్టెంట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద తహసీల్దార్ వాల్యూ ఫర్ ద ఇయర్ 24-25 అప్లికేబుల్ అనమాట. ఎవరైతే ఓసీ స్టూడెంట్స్ ఉంటారు కదా వారికి అయితే మీకు ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఉన్నట్లయితే ఈడబ్ల్యూ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది మీకు ఇక్కడ ఫీ రింబర్స్మెంట్ రావడానికి. ఇక్కడ బీసీ కావచ్చు, ఓసీ కావచ్చు, ప్రతి ఒక్కరికి ముందుగా మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే మీకు అయితే ఫీ రింబర్స్మెంట్ అయితే ఎలిజిబుల్ అవుతారు యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మీరు కంప్లీట్ చేసుకున్నట్లయితే. ఓకే, నెక్స్ట్ స్టెప్ మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ సర్టిఫికేట్ ఇక్కడ క్యాష్ సర్టిఫికేట్ ఈజ్ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ ఇఫ్ అప్లికేబుల్. ఓకే, మీ యొక్క క్యాష్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఇన్ ఆర్డర్ టు కన్సిడర్ దెమ్ ఫర్ అలాట్మెంట్ అండర్ అన్రిజర్వ్డ్ సీట్స్ ది ఫాలోయింగ్ సర్టిఫికేట్స్ నీడ్ టు బి సబ్మిటెడ్ అనమాట. ఎవరైతే అదర్ స్టేట్ వాళ్ళు నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఉంటారు కదా వారికి మీకు ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఖచ్చితంగా మీరు సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. రెసిడెన్స్ సర్టిఫికేట్, అదేవిధంగా లేకపోతే మీ యొక్క ఎంప్లాయర్ సర్టిఫికేట్ అనమాట, లైక్ మీ ఫాదర్ ఎంప్లాయ్ ఉంటారు కదా ఎంప్లాయర్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ సర్టిఫికేట్ చూసుకున్నట్లయితే మనకు మైనారిటీస్ అనమాట. ఎవరైతే మైనారిటీ స్టూడెంట్స్ ఉంటారు కదా వీరికి సర్టిఫికేట్ ఏ విధంగా చూడక మనకి ఇవ్వడం జరిగింది. ఎస్ఎస్సి టీసీ కంటైనింగ్ మైనారిటీ స్టేటస్ ఆర్ సర్టిఫికేట్ ఫ్రమ్ ది హెడ్ మాస్టర్ అనమాట. మీకు ఎస్ఎస్సి టీసీ ఉంటుంది కదా అందులో స్టేటస్ వచ్చేసి మీకు ఇక్కడ మైనారిటీ అని రాసి ఉండాలి. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఎవరైతే మీకు హెడ్ మాస్టర్ ఉంటారు కదా హెడ్ మాస్టర్తో సైన్ అదేవిధంగా స్టాంప్ ఉన్నట్లయితే ఇక్కడ మీకు అయితే జల్లుతుంది అనమాట. లైక్ ఈ విధంగా అంటే వ్యాలిడ్ చేస్తారు. ఓకే, మీకు స్టేటస్ ఉంటే సరిపోతుంది. ఓకే, అదేవిధంగా ఇంకెవరైనా స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నట్లయితే వారికి సంబంధించిన సర్టిఫికేట్ గురించి అయితే ఇవ్వడం జరిగింది. చూడండి, సర్టిఫికేట్స్ టు బి ప్రొడ్యూస్డ్ బై ద పిహెచ్ క్యాప్ ఎన్సిసి స్పోర్ట్స్ హెచ్జి ఇండియన్. ఓకే, ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ 3 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ది ఫాలోయింగ్ అనమాట. ఎవరైతే స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారు కదా మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు 3 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ కూడా ఖచ్చితంగా మీరైతే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఓకే, చూడండి, మీ యొక్క పిహెచ్ అంటే పిహెచ్ సంబంధించిన సర్టిఫికేట్, క్యాప్ అంటే క్యాప్ సర్టిఫికేట్, అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక డిస్క్రిప్షన్ అయితే మీరు చదవండి. ఓకే, ఎన్సీసీ ఉంటే మీకు ఎన్సీసీ సంబంధించిన సర్టిఫికేట్స్, అదేవిధంగా స్పోర్ట్స్ వాళ్ళు ఉంటే స్పోర్ట్స్ సంబంధించిన సర్టిఫికేట్, అదేవిధంగా ఎన్లో ఇండియన్ ఉంటే మీ సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒరిజినల్తో పాటు 3 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ అనమాట. ప్రతి ఒక్క స్టూడెంట్స్ ముందుగా మీరు ఏం చేయాలంటే ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ప్రతి ఒక్కరైతే వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకున్న తర్వాత మీకు స్టెప్ బై స్టెప్ అయితే మీరైతే ప్రతి ఒక్కరు కూడా ఒకరికి రోజు చెక్ చేసుకుని మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోండి. అదేవిధంగా ముందు చెప్పినట్లు ప్రతి ఒక్కరు అనమాట 3 నుంచి ఖచ్చితంగా 3 ఒక జిరాక్స్ కాపీ తీసుకువెళ్ళండి. 3 sets ఆఫ్ జిరాక్స్ కాపీ తీసుకువెళ్ళండి, అదేవిధంగా ఒరిజినల్తో పాటు. ఓకే, ప్రతి ఒక్కరికి ముందుగా మన ఛానల్ తరపు నుంచి ఆల్రెడీ తెలియజేస్తా ఉన్నాను. ఓకే, ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ తరపు నుంచి మీకు సీటు వచ్చేంత వరకు. ఓకే, అందరికీ నమస్కారం, జై హింద్.